ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. ప్రజలారా, అపోస్తలుడైన పౌలు కొరంథీయులకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: అన్యాయము చేయువారు, తప్పు కార్యములు చేయువారు, దుష్కార్యములు చేయువారు, అవినీతి కార్యములు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని. ప్రజలారా, దేవుని రాజ్యము ఎంతో అతి పరిశుద్ధమైనది. అందులో పాపులు గాని పాపమునకు కానీ ఎంత మాత్రము చోటు లేదు. అయితే పాపులమైన మనము ఎలాగున చేరగలము పరలోక రాజ్యమును కనగా, కేవలము మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడుగబడితేనే. మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడుగబడితేనే. ప్రజలారా, మనది పాత ఆదాము స్వభావము. ఈ పాప శరీరము స్వభావము అపవాది మొదట మోసము చేసి ఆదాము హవ్వలను పాపము చేయుటకు కారణమైన అపవాది స్వభావము. మరి అట్టి బంధింపబడిన స్వభావము నుండి, తరతరముల నుండి వచ్చుచున్న శపితమైన స్వభావము నుండి, శరీరేచ్ఛల స్వభావము నుండి మనము విడిపింపబడి దేవుడు అనుగ్రహించు నూతన పరిశుద్ధమైన స్వభావమును, అనగా దేవుని ఆత్మానుసారమైన స్వభావమును మనము కలిగి ఉండి, యేసుక్రీస్తు ప్రభువు స్వభావములోనికి మనమును మారవలెను. అప్పుడు మనము పరలోక రాజ్య వారసులమవుదుము. ప్రజలారా, మనలో అనేక మందిమి ఎంతో నిర్లక్ష్యంగా జీవించుదుము. ఎవరైనా దేవుని రాజ్యంలోనికి వెళ్ళవచ్చును, ఎలాగునైనా ఈ లోకంలో జీవించి పరలోక రాజ్యము చేరవచ్చును. తప్పుల మీద తప్పులు చేసినా క్షమించే దేవుడు, ఓర్చుకునే దేవుడు ఉన్నాడని, దేవుడు క్షమిస్తున్నా తమ స్వభావమును మార్చుకొనక, తమ ప్రవర్తనను కాచుకొనక మరింత అన్యాయంగా దుర్మార్గంగా జీవిస్తే పరలోక రాజ్యమునకు పాత్రులము కాలేము, కానీ దేవుని ఉగ్రతకు మాత్రము పాత్రులవుదుము. చిన్న నలుసొంత పాపపు ఆలోచన, స్వభావము, ప్రవర్తన మనలో ఉన్న మనము అతి పరిశుద్ధమైన పరలోక రాజ్యములోనికి వారసులము కాలేము. పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు: జారత్వము చేయువారైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. గనుక మనము మోసపోక మనల్ని మనము సరిచేసుకొనవలెను అని. ప్రజలారా, మనము రక్షింపబడ్డామని, క్రీస్తు రక్తంలో బాప్తిస్మం పొందుకున్నామని, మందిరమునకు వెళ్ళుచున్నాము, కానుకలు ఇచ్చుచున్నామని అంతటితోనే ఆగిపోవచ్చున్నాము. మన భక్తి అంతటిలోనే ఆగిపోవచ్చున్నది. మారు మనస్సు, రక్షణ, బాప్తిస్మం అనునవి మన యొక్క నూతన ఆత్మీయ జీవితమును పొందుకునుటకు, క్రీస్తుతో నడుచుటకు ప్రారంభము. మనము రక్షింపబడిన తరువాత దినదినము క్రీస్తు సారూప్యములోనికి, అనగా ఆయన పరిశుద్ధత, ఆయన స్వభావము, ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువు కలిగి ఉన్న దీనత్వము, ఆయన యొక్క ప్రేమ, నీతి, యథార్థత, ఓర్చుకునుట మనలో కలుగునంత వరకు మనము దినదినము క్రీస్తు రక్తంలో శుద్ధి చేసుకుంటూ, ఆయన సన్నిధిలో పరిశోధించుకుంటూ, లోక సంబంధమైన దుష్టత్వమును, పాపమును విడిచిపెడుతూ, నీతిగా యథార్థంగా జీవిస్తూ, వాక్యానుసారంగా జీవింపవలెను. కేవలము వాక్యము విని వెళ్ళిపోక దానిని క్రియల్లో ఆచరింపవలెను. అపవాది మనల్ని శోధిస్తూ మన పరిశుద్ధతను పాడు చేస్తూ ఉండును. కానీ మనము అలాగునే కూర్చునక దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి కడగబడి శుద్ధీకరింపబడవలెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఆచార భక్తి, అలవాటు భక్తి కాక మమ్మను మేము దేవుని సన్నిధిలో దినదినము సరిచేసుకొని మీ అడుగుజాడల్లో నడిచే భక్తిని, అలాగుననే మా ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాసంలో, వాక్యానుసారంగా జీవితంలో ఎదిగే భక్తి జీవితమును మా అందరికీ దయచేయమని వేడుకుంటూ, తండ్రి, అన్యాయము, దుర్మార్గతనము, చెడు కార్యములు చేసి మిమ్మును బాధపరిచి మా జీవితంలో భ్రష్టులము కాక, మీ పరలోక రాజ్యము చేరుటకు అనర్హులము కాక, ఎట్టి శ్రమ, నింద వచ్చినా తండ్రి, మీ ఆత్మానుసారంగా నీతిగా యథార్థంగా జీవించి హృదయమును పరిశుద్ధంగా ఉంచుకొని మీ రాజ్యము చేరుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ
ప్రభువైన యేసుక్రీస్తు నామం పెరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమీన్.